నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగింది, మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదో జరిగిందని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకు కారణం అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆ అనుమానాలు ప్రజలకే కాదు, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కూడా అనుమానం ఉంది. కాబట్టి కొంతమంది నాయకులు ఎలక్షన్ కమిషన్కు డౌట్ని మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయమని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రజల యొక్క అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఎందుకు మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా ఎలక్షన్ కమిషన్ అంటే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారేమో ఎలక్షన్ కమిషన్. ఇది అనుమానం. ఎందుకంటే విజయనగరం జిల్లా ఎంపీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎలక్షన్ కమిషన్కి ఏమని కంప్లైంట్ ఇచ్చారైనా, మీరు ఎలక్షన్ జరిగిన రోజున ఈవీఎం మిషను ఎలక్షన్ చేసిన రోజున ఎలక్షన్ అయ్యి పూర్తయిన తర్వాత దాన్ని సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి బ్యాటరీ ఛార్జ్ 60% వరకు ఉందట. ఎగ్జాంపుల్గా ఆ మిషన్ను మళ్ళీ ఓపెన్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ రోజున 21 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కౌంటింగ్ చేసేటప్పుడు తక్కువ ఉండాల్సినటువంటి ఈవీఎం మిషన్ బ్యాటరీ ఛార్జ్ 96% చూపిస్తుందట. అది ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆఫ్ చేసేసిన మిషను 96% ఛార్జింగ్ ఎలా ఉంటుంది? ఛార్జింగ్ ఎవరో పెట్టుంటారు. ఛార్జింగ్ పెట్టకపోతే ఛార్జింగ్ పెరగదు కదా. ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఏ బ్యాటరీకి ఇంకా రాలేదు. మరి ఈ మిషన్కి ఎలా సాధ్యమైంది? అందువల్ల కంప్లైంట్ ఇచ్చారు. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఎలక్షన్ కమిషన్ ఎంత హైడ్రామా నడిపించిందో చూడండి. తాళాలు లేవని వచ్చారు. తర్వాత పగలగొట్టాలని ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అభ్యంతరం చెప్పారు. అభ్యంతరం చెప్తే మళ్ళీ ఆ తాళాలు కొన్ని గంటల తర్వాత పట్టుకుని తీసుకొచ్చారు. అసలు ఆ తాళాలు ఎక్కడున్నాయి? ఆ తాళాలని ఎవరు తీసుకెళ్ళి వాడు ఉపయోగిస్తున్నారు? పోనీ వచ్చారు, మాక్ పోలింగ్ చేస్తామన్నారట. మాక్ పోలింగ్ చేస్తే మళ్ళీ ఛార్జింగ్ ఎంత ఉండాలి? కౌంటింగ్ అయిన తర్వాత అయినా తగ్గు ఉండాలి కదా. మళ్ళీ అంతే ఛార్జింగ్ ఉంది. మరి ఎలా సాధ్యమైంది? అంటే ఈవీఎం మిషన్లు మారిపోతున్నాయా, లేకపోతే అందులో బ్యాటరీలు మారిపోతున్నాయా, ఎవరైనా ఛార్జింగ్ పెడుతున్నారా? ఇది ప్రజలకు మరింత అనుమానాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు? మాకు రీవెరిఫికేషన్ కావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏంటుంది? రీవెరిఫికేషన్ కాదు, మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఉంటున్నారు. అడిగింది ఏంటి, చేస్తామని చెప్తున్నది ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ సరైనటువంటి ఆన్సర్ ఇవ్వటం లేదు. మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన మీడియా సమావేశాల్లో ప్రకటించారు కదా. ఏమని? ఎలక్షన్ కమిషనరు ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత 10 రోజుల్లోనే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి డేటా అంతా డిలీట్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అదే నిజమైందేమో, డిలీట్ చేసేసారేమో. ఈయన అడిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీవెరిఫికేషన్ చేయమంటే అందులో డిలీట్ అయిపోతే మరి లేని డేటాని ఎక్కడ వెరిఫికేషన్ చేస్తారు? అందుకే మాక్ పోలింగ్ అంటున్నారు. చట్ట ప్రకారంగా డిలీట్ చేయడానికి వీలు లేదంట. 45 రోజుల వరకు ఉంచాలంట. ముందే డిలీట్ చేసేస్తే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ చేయకుండా డిలీట్ చేసేస్తే మరి ఏమైనా చట్ట ప్రకారంగా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆగి ఉంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తామని ప్రకటించారు. ఈవీఎంలు ఛార్జింగ్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈవీఎం మిషన్లు కనుక ట్యాంపరింగ్ చేసినట్టుగా ప్రజల అనుమానం ఉంది కాబట్టి, అనుమానమే నిజమైతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ దేశంలో రాజకీయాలు చేయటం అనవసరము. రాజకీయాలు చేసి మీ అమూల్యమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం ఎందుకు? మీ అమూల్యమైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? ఫలితం శూన్యం కదా.
మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు మీరు అధికారంలోకి రావాలని మీ మీద అభిమానంతో ఓట్లు వేసినాం. ఆ ఓట్లు మీరు వేసినా ఉపయోగం లేదు కదా. ట్యాంపరింగ్ చేసే విధానమే కరెక్ట్ అయితే మీరు ప్రజల ఓట్లు మీకు వేసినా ఉపయోగం లేదు. వారు అనుకున్నట్టుగానే ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అభ్యర్థి నెగ్గాలనుకుంటే ఆ పార్టీనే నెగ్గించుకుంటారు. ట్యాంపరింగ్ చేసే విధానం వారికి అందుబాటులో ఉన్నప్పుడు, దాన్ని ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎలక్షన్ నిర్వహించడమే దేశంలో అనవసరం. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల యొక్క డబ్బుని ఎలక్షన్ కమిషను ఖర్చు పెట్టడము వృధా. ప్రజాస్వామ్యము ప్రశ్నార్థకం అయిపోతుంది. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యము సురక్షితంగా ఉంటుంది. లేనప్పుడు ఎలక్షన్లు అనవసరము. అధ్యక్ష తరహా పాలనను లేక నియంత పాలనను తెచ్చుకుంటే అయిపోతుంది. మనకి ఇబ్బంది లేదు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? రాజకీయ పార్టీలన్నీ ఏం చేయాలి? మీ రాజకీయ పార్టీలను రద్దు చేసుకోండి, క్లోజ్ చేసుకోండి. మీరు రాజకీయాలు మానండి, ప్రజల్ని ప్రశాంతంగా జీవించనివ్వండి. మీకోసం ప్రజలు మీ తరపున కొట్లాడుతుంటే వారి యొక్క ప్రాణాలు పోతున్నాయి. వారు అనేక పార్టీలు పెట్టేటువంటి అధికార పార్టీ పెట్టే కేసులను వారి మీద కేసులు పెడుతున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అంతమంది మీకోసం ఎందుకు నష్టపోవాలి? ట్యాంపరింగ్ విధానం కనుక అందుబాటులో ఉన్నట్లయితే, వారికి ఆ టెక్నాలజీ ఉన్నట్లయితే ఇంకా రాజకీయాలు రద్దు చేసుకోండి, లేదా దేశవ్యాప్తంగా పోరాటం చేయండి. ఎలక్షన్ కమిషన్లో మార్పులు సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి మీరు గట్టిగా ఫైట్ చేయండి. ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైట్ చేస్తే సరిపోదు. మొన్న ఢిల్లీలో ఏ విధంగా అయితే ధర్నా చేశారో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన కోసము, అరాచకమైనటువంటి పరిపాలన కోసము దేశానికి ఎలా అయితే చూపించారో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద మీరు దేశవ్యాప్తంగా పోరాటం చేయండి. అన్ని పార్టీలను కలుపుకోండి, సాహసం చేయండి. మీ మీద కేసులు పెట్టినా ప్రజల అభిమానం మరింత మీ మీద పెరుగుతుంది తప్ప తరగదు. అందువల్ల జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరగాలి, పోరాటం చేయాలి. ఈవీఎం మిషన్ల ద్వారా ఎలక్షన్లు జరిగే విధానానికి స్వస్తి చెప్పేటట్టుగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసికట్టుగా ఫైట్ చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని ఆశిద్దాం. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.